అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాశీలోని ద్వాదశాదిత్యులలో చివరి వాడైన కేశవాదిత్యుడి గురించి తెలుసుకుందామండి. ఒకప్పుడు సూర్య భగవానుడు ఆకాశంలో సంచరిస్తూ ఉండి భూమి మీద శివలింగ పూజ చేస్తున్న శ్రీ మహావిష్ణువును చూస్తాడు. దానికి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సూర్య భగవానుడు భూమి మీదకి దిగి వచ్చి శ్రీ మహావిష్ణువు ప్రక్కన కూర్చొని శ్రీ మహావిష్ణువుని ఇలా అడుగుతాడు, స్వామి మీరే జగత్ప్రభువి, సృష్టి స్థితి లయకారకుడివి, మీరు ఎవరిని పూజిస్తున్నారు, మీకు పూజనీయుడు ఎవరు అని చెప్పి శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తున్నాడు అనమాట. రవి కాశీలో మహాదేవుడు ఒక్కడే పూజనీయుడు, మిగిలిన వారిని పూజించేవారు మందబుద్ధులు. జన్మ మృత్యుజరాహరుడైన మృత్యుంజయుడు ఒక్కడే పూజ్యుడు. శ్వేతకేతు అని ఆయన మహాశివుని పూజించి మృత్యుంజయుడయ్యాడు. అలాగే భృంగి మహాశివుని పూజించి కాలాన్ని జయించాడు. అలాగే మృత్యుంజయార్చకుడైన శిలాదపుత్రుని కూడా మృత్యు అనేది ఏమి చేయలేకపోయింది. శంకరుడు ఒకే ఒక బాణంతో త్రిపురాసుర సంహారం చేశాడు. భూతనాథుని పూజించిన వాడు పరమ పూజ్యుడవుతున్నాడు. మహాదేవుని ఆరాధన పరమ పురుషార్థ సాధనం అవుతుంది. దేవదేవుడు కనురెప్ప మూసాడంటే అదే ప్రళయం, కనురెప్ప తెరిస్తే అదే ప్రపంచ వికాసం. శివలింగార్చన చతుర్విధ పురుషార్థ సాధకం అవుతూ ఉంది. శివలింగార్చన వలన జన్మ శతార్జిత పాపాలన్నీ కూడా క్షయం అవుతాయి. ఒక మనిషికి పుత్ర కళత్ర క్షేత్ర స్వర్గ మోక్షాలన్నీ కూడా శివలింగార్చన వల్లే సంభవిస్తున్నాయి. నేను శివలింగార్చన వల్లే ముల్లోకాలందల ఐశ్వర్య సంపదనంతా కూడా అనుభవిస్తున్నాను. శివలింగ పూజనమే యోగము, అదే తపము, అదే ధ్యానము. లింగార్చన ఒక్కసారి చేసినా కూడా సంసార దుఃఖం అనేది కలగదు. సర్వమును పరిత్యజించి శివలింగమును శరణ పొందిన వారికి మహాపాపాలు కూడా బాధించవు. మహేశ్వరుడు ఎవరికైతే పునర్జన్మ లేకుండా చేస్తాడు అని అనుకుంటాడో వాడికి శివలింగార్చన యందు ఆసక్తి కలుగుతుంది. కాబట్టి నీవు కూడా ఖచ్చితంగా ఒక శివలింగాన్ని స్థాపించి మహాదేవుణ్ణి పూజించుము అని చెప్పి శ్రీ మహావిష్ణువు సూర్య భగవాన్ని చెప్తాడనమాట. దానికి సూర్య భగవానుడు ఒక స్ఫటికలింగాన్ని కాశీలో ఆదికేశవ ఘాట్ నందు ప్రతిష్ఠించి ఇప్పటికీ మహాదేవుని ఆరాధిస్తున్నాడు. ఈ సూర్య భగవానుడిని మనం కేశవాదిత్యుడిగా పిలుస్తున్నాం అనమాట. ఈ కేశవాదిత్యుడు వచ్చేసి శ్రీ మహావిష్ణుకి ఉత్తర భాగంలో ఇప్పటికీ నిలిచి ఉన్నాడనమాట. ఆ ఆలయంలో ఈ ఆలయం వచ్చేసి రాజ్ఘాట్లో వరుణా నది సంగమం దగ్గర ఉంటుందండి. దీనికి మనం 2 విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి రోడ్డు మార్గం ద్వారా ఆటోలో కానీ రిక్షాలో కానీ వెళ్ళొచ్చు. రెండవ మార్గం గంగలో ప్రయాణిస్తూ ఆ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత వరుణా సంగమం దగ్గర రాజ్ఘాట్లో ఈ ఆలయం కనిపిస్తుందండి. ఈ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మనకు కేశవాదిత్యని దర్శించుకోవచ్చు. అలాగే ఆదికేశవుని కూడా దర్శించుకోవచ్చు. కాశీలో మొట్టమొదట శ్రీ మహావిష్ణువు అడుగుపెట్టిన స్థలం అన్నమాట. ప్లస్ ఈ స్థలంలో శ్రీ మహావిష్ణు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉందండి. ఆయన్నే సంగమేశ్వరుడుగా కూడా ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాడు. మీరు ఈసారి కాశీకి వెళ్తే తప్పకుండా ఈ కేశవాదిత్యుడిని ఆదికేశవుణ్ణి దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై శ్రీరామ్.